ఇక్కడ రియల్గా వచ్చి మనం చూసేది వేరు. అసలు రియల్గా వచ్చి చూస్తే ఇది ఎన్ని ఎకరాలు ఉన్నది, అసలు ఇది ఏంటి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందనేది చూద్దామని వచ్చేసాను. అంతేకాకుండా మా ఫాదర్ రిటైర్డ్ ఏఎస్ఐ మిర్యాలగూడ 2 టౌన్లో. మా ఫాదర్ జ్ఞాపకార్థం కొరకు వీల్ చైర్ ఒకటి, హ్యాండిక్యాప్స్ స్టిక్స్, కొన్ని టవల్స్, బట్టలు, బెడ్షీట్స్ ఇవన్నీ పంపిణీ చేశారు. మీరు అట్టి పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మంచిగా చాలా నీట్గా ఉన్నది. అంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మ నాన్న ఆశ్రమం అనేది కట్టడం చాలా మంచిగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా మంచిగా నచ్చింది. యాక్చువల్గా ఇక్కడ అనాథాశ్రమం ఉందని తెలుసు కానీ ఇక్కడ దగ్గరికి వచ్చి చూడలేదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ మానిటరింగ్ అంతా కూడా బాగుంది. అక్కడ సపరేట్ మానసికంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు జెంట్స్ కానీ లేడీస్ కానీ సపరేట్గా ఉంటాం. అవి మేము చూసాము. మేము మానిటరింగ్ కానీ మంచిగా శుభ్రత కానీ హాస్పిటలైజేషన్ కానీ శానిటైజేషన్ కానీ మంచి వాతావరణం చూసాం. అంత మంచిగా అనిపించింది. మాకు కూడా మళ్ళీ రావాలి ఎప్పుడన్నా ఉన్నా. కొంతమందికి మన ద్వారా చెప్పించి వాళ్ళకి సాయం చేయడం ప్రయత్నం చేస్తాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.